సొంతమైన ఆళ్ళ కోసం నువ్వు నాతో అలా ఉండట్లేదు, ఇలా ఉండట్లేదు అని కొట్లాడుతూ ఉంటాం. అన్నా చెల్లెలు కానీ, అక్కా చెల్లెలు కానీ, అక్క తమ్ముడు కానీ ఇలా సొంత రక్త బంధం కోసం, రక్త సంబంధం కోసం ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటాం. నీకు రక్త సంబంధం కావాలేమో, వాళ్ళకి మాత్రం డబ్బు ఉంటేనే కావాలి. డబ్బు లేకపోతే నువ్వు రక్త సంబంధమైన వాళ్ళకవసరం లేదు. నువ్వెంత కొట్లాడినా వాళ్ళ మనసులో లేనిది, వాళ్ళ మనసులో రాని ఫీలింగ్ నిన్నెందుకు దగ్గర చేస్తుంది. ఎప్పటికీ దగ్గర చేసుకోరు వాళ్ళు. ఎప్పటికీ ఆ ఫీలింగ్ వాళ్ళకి రాదు. ఎందుకంటే డబ్బు, డబ్బు అని డబ్బు మైకంలోకి వెళ్ళిపోయారు. మనం ఎంత కొట్లాడినా వాళ్ళకి ఫీలింగ్ లేనప్పుడు ఇంక జీవితాంతం కొట్లాడుతూనే ఉండాలి. జీవితాంతం బాధపడుతూనే ఉండాలి. వాళ్ళకి అర్థమైనప్పుడు వాళ్ళే వస్తారు. అప్పటిదాకా నువ్వు ఏ నువ్వు ఏం చేయాలో అలానే చెయ్యి. నువ్వు ఎంతలా ఉండాలో అంతలానే ఉండు. ఎంత దూరంగా ఉండాలో అంత దూరంగా ఉన్నా కూడా మంచిదే. దగ్గరగా ఉండి దగ్గరవ్వు, దగ్గరవ్వు. నిన్ను బాగా చూసుకుంటా. నువ్వు నన్ను బాగా చూసుకో అని బతిమలాడుతూ, బుజ్జగిస్తూ కంట కంట కన్నీరు కార్చినా కూడా వాళ్ళ మనసు చలించదు. ఎందుకంటే మన అనే ఫీలింగ్ వాళ్ళెప్పుడో కోల్పోయారు కాబట్టి. మన అనే ఫీలింగ్ వాళ్ళెప్పుడో మర్చిపోయారు కాబట్టి. మన అనే ఫీలింగ్ ఎప్పుడు ఉండదు. మనీ అనే ఫీలింగే ఉంటది. నీకు మనీ ఉంటే రెస్పెక్టు, మంచితనం ఏదైనా చూపిస్తారు. గౌరవం ఇస్తారు. నువ్వు సొంత అక్కవైనా, అన్నవైనా, తమ్ముడైనా, చెల్లెలైనా ఏదైనా నీ దగ్గర మనీ ఉంటేనే. లేకపోతే నీ వైపు కూడా చూడరు. అందరూ ఇలానే ఉన్నారంటే అందరూ ఇలా లేరు. కొంతమంది, కొంతమంది ఇలా ఉన్నారు. కొంతమంది చాలా ఆప్యాయంగా, ప్రేమగా ఉంటారు. ఎవరైతే మనీ కోసం ఆలోచించి రక్త సంబంధాన్ని దూరం చేసుకుంటారో వాళ్ళకి చెప్తున్నా. మనీ ఇవాళ ఉండొచ్చు, రేపు పోవచ్చు. కానీ రక్త సంబంధాన్ని కోల్పోతే జీవితంలో మళ్ళీ తెచ్చుకోలేం. రక్త సంబంధాన్ని కోల్పోతే ప్రాణాన్ని కోల్పోయినట్టే. బయటవాడు ఎక్కువ ఉన్ బయట వాడిని ఎక్కువ చేసుకుంటే నువ్వు ఎలా అయితే ఆలోచిస్తావో, వాడికి మనీ ఉంది అందుకే ఎక్కువ చేసుకున్నానని వాడు కూడా అలానే ఆలోచిస్తాడు. నీ దగ్గర పలుకుబడి, పరపతి, మనీ అన్నీ ఉంటే వాడు నీ దగ్గర ఉంటాడు. నీ దగ్గర ఏమి లేనప్పుడు, నువ్వు జీరో అయినప్పుడు నీ దగ్గర కూడా ఉండడు. కానీ నీతో కొట్లాడే నీ రక్త సంబంధం నీ దగ్గర మనీ లేకపోయినా, నువ్వు జీరో అయినా కూడా నీ కోసం కొట్లాడుతుంది. నీ ప్రాణం పోతున్నా కూడా నీ ప్రాణాన్ని కాపాడటానికి పోరాడుతుంది, ప్రయత్నిస్తుంది.